హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా నార్త్ ఇండియా స్టైల్లో ఉండే ఆలూ పరోటాని ఏ విధంగా తయారు చేయాలో చూపెట్టబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఏ టైంలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా అండి. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని చేతితో ఉండలు లేకుండా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా సాఫ్ట్గా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూని వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి. పైన పీల్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకుని ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ స్టఫింగ్ కన్నా పిండి కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ముందు కొద్దిగా పొడిపిండి చల్లి దాని మీద స్ప్రెడ్ చేసి చేతిలోకి తీసుకుని తిప్పుతూ మధ్యలోకి ఒత్తుకుంటూ గుంటలాగా చేసుకుని అందులోకి స్టఫింగ్ పెట్టుకుని మొత్తం కవర్ చేయాలి. ఇది కరెక్ట్గా పెట్టకపోతే మనం కాల్చుకునేటప్పుడు స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది. మొత్తం కవర్ చేశాక ఇలా చేతితో ఒకసారి ఒత్తుకుని తరువాత పొడిపిండిని చల్లుకుని 2 వైపులా తిప్పుతూ ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం మీద ఈ పరోటాను వేసుకుని కొంచెం పైకి పొంగాక రెండో వైపుకు తిప్పుకొని ఆయిల్తో కానీ బటర్తో కానీ కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ 2 వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా మిగతా పరోటాలను కూడా కాల్చుకోవాలి. ఇది ఇలా ఉత్తిగా అయినా బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్ కింద పెరుగు పెట్టుకుని అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ నార్త్ ఇండియా ఫీలింగ్ వస్తుందండి. అంతేనండి, నార్త్ ఇండియా స్టైల్లో ఉండే ఆలూ పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.